ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులరా, నేను మీరు మనమందరమును మరొక దినములోనికి ప్రవేశించగలిగామంటే అది కేవలము మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపలో ఆయన జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి మరొక దినములోనికి మనము ప్రవేశించగలిగాము. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఈరోజు నేటి వాగ్దానము దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడనయున్నాడు దానియేలు ద్వారా. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా అని మాటిస్తూ ఉన్నారు. కాబట్టి దానియేలు 6:22 ప్రకారం ఈ రీతిగా మాట్లాడుతున్నారు. నిజమే, దానియేలుకు ఒక గొప్ప ప్రమాదం వచ్చింది దేవుని బిడ్డలారా. అదేంటి? సింహాల బోనులో అతనిని వేయించినప్పుడు అతడు దేవుణ్ణి ఆకాశం వైపు తల ఎత్తుకుని కన్నులెత్తి దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నేను నీ దృష్టికి నిర్దోషిగా ఉన్నాను కదా, మరి నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాదు కదా అని దేవునితో ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు నీవు నేను కూడా మనకు వచ్చినటువంటి శ్రమను బట్టి, మనకు వచ్చిన వ్యాధులను బట్టి, మనకు వచ్చిన తెగులను బట్టి, మనకు వచ్చిన పరిస్థితి, శ్రమలు, శోధనలు, వీటన్నిటిని బట్టి దేవుని దృష్టికి మనము ఎలా కనబడుతున్నాము, మరి దేవుణ్ణి మనము అడిగే రీతిగా, దేవుడి నుండి మనము పొందుకునే రీతిగా, మరి దేవుడి నుండి మనము సహాయం పొందుకునే రీతిగా మనము కలిగి ఉన్నామా, మనం నిర్దోషులుగా ఉన్నామా, మరి ఆయన దృష్టికి మనము నీతిగా, యథార్థంగా, భయభక్తులు కలిగి జీవించగలుగుతున్నామా? దానియేలు వలె మనము కూడా తలపైకెత్తి ప్రభువా నేను ఎలా జీవిస్తున్నానో నీకు తెలియదా అని మనం దేవునితో మనము మాట్లాడగలిగే విధంగా ఉండాలి. అందుని బట్టి ఈ నేటి వాగ్దానం మన అందరి జీవితంలో నెరవేర్చబడును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.